పుంగనూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమస్కారము. మీ అందరి ఆశీస్సులతో మన జగనన్న ప్రభుత్వంలో మన మంత్రి గారి ఆశీస్సులతో ఈ రోజు మన నియోజకవర్గాన్ని మనం అనేక విధాలుగా అభివృద్ధి చేసుకున్నాము. గతంలో పుంగనూరుకి ఇప్పటికీ ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు పుంగనూరు నియోజకవర్గంలో దాదాపు 100 గ్రామాలకు రోడ్లు వేయడం జరిగింది. 100 రోడ్లు ప్రతి గ్రామానికి కూడా ఈరోజు తార్ రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ వేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామానికి కూడా నీటి వసతి లేని గ్రామాలకు ఈరోజు ట్యాంకులు నిర్మించడం జరిగింది. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు పట్టణం తీసుకుంటే బైపాస్ రోడ్డు కానీ అదేవిధంగా కొత్తగా ఇండస్ట్రీస్ వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఉద్యోగ అవకాశాలు కూడా పుంగనూరు ప్రజలకు వచ్చే విధంగా మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పుంగనూరు అంటే ఏదో ఒక మారుమూల నియోజకవర్గం అనే పరిస్థితి నుంచి ఈరోజు పుంగనూరు అంటే ఒక ఇండస్ట్రియల్ హబ్ కింద తీసుకొచ్చేదానికి చర్యలు కూడా తీసుకుంటున్నాం. వీటన్నిటి కూడా మన ముఖ్యమంత్రి గారు ఎంతో మన నియోజకవర్గానికి ఆయన ఆశీస్సులు అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బోయకొండ గంగమ్మ టెంపుల్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన బోయకొండ టెంపుల్ ను కూడా ఈరోజు ఇంప్రూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా టెంపుల్స్ అన్ని కూడా ఈరోజు పెద్ద ఎత్తులో ఈరోజు రోడ్లు వేయడం కానీ అన్నిటి కూడా ఈరోజు ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు హాస్పిటల్ కానీ పుంగనూరు హాస్పిటల్ ఆక్సిజన్ ప్లాంట్ పెట్టడమే కాకుండా ఈరోజు ఆల్మోస్ట్ పుంగనూరు హాస్పిటల్ కెపాసిటీ డబుల్ అయింది. సదుంలో కూడా 150 పడకల ఆసుపత్రి పూర్తయింది. అదేవిధంగా స్కూల్స్ అభివృద్ధి అయితేనేమి ఆర్ఓ ప్లాంట్లు అయితే దాదాపు ఒక 200 పైన ఆర్ఓ ప్లాంట్లు కూడా మన పుంగనూరు నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. ఈ బోర్ల పైన ఆధారపడకుండా వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి గ్రామాన్ని కూడా నీళ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ పనులన్నీ కూడా ఈరోజు సర్వే కార్యక్రమాలు జరుగుతున్నాయి. పనులన్నీ కూడా మొదలైనవి. రాబో 2 సంవత్సరాల్లో పర్మనెంట్ ఈరోజు రోడ్లు ఏ విధంగా అయితే డెవలప్మెంట్ జరిగిందో రాబో 2-2.5 సంవత్సరం లోపల నీటి ప్రాబ్లమే లేకుండా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాము. వీటన్నిటిని కూడా ముఖ్యమైన కారణం మీ ఆశీస్సులు, మీ దీవెనలు. మీ ఆశీస్సులతోనే ఈరోజు మన ఎమ్మెల్యే గారు మంత్రిగా ఈరోజు మన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోగలుగుతా ఉన్నారు. అదేవిధంగా ఎంపీగా మీరు ఇచ్చిన అవకాశంతోనే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపడతా ఉన్నాము. రాబో రోజుల్లో వచ్చే ఎలక్షన్లో కూడా మన పుంగనూరు నియోజకవర్గం ఇంకా కూడా అభివృద్ధి జరగాలంటే జగనన్న ఆశీస్సులు మనకు ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి. తప్పకుండా మీరందరూ సహకారం అందిస్తారని చెప్పి కూడా మీ అందరి ఆశీస్సులు ఉంటాయని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఉండాలి జగన్, ఉంటాడు జగన్. ఫ్యాను గుర్తుకే ఓటు వేద్దాం, వైఎస్ఆర్ సిపిని గెలిపించుకుందాం.